రేవంత్ సర్కార్ సంవత్సర కాల పరిపాలనలో 45 మంది విద్యార్థుల ప్రాణాలను పొట్టన పెట్టుకుందని బీఆర్ఎస్ నాయకులు అశ్వంత్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో గెల్లు శ్రీనివాస్ పిలుపు మేరకు బీఆర్ఎస్ గురుకుల పాఠ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లాలోని గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. గత 10 ఏళ్ల కాలంలో ఎలాంటి సంఘటనలు జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరానికే 45 మంది విద్యార్థులు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అదే మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఏమైందంటే ఈ 10 ఏళ్ళు మనం ఏ గురుకుల హాస్టల్స్ కానీ ఏ ప్రిన్సిపల్ కానీ ఫోన్ చేసినా సార్ అడ్మిషన్లు లేవు సార్, మీరు ఏమనుకోకండి సార్ అనే పరిస్థితి ఉంది. ఈ ఒక్క సంవత్సరంలో మీరు ఏ కాలేజ్ చూసుకున్నా, ఇప్పుడు మనకు నియర్ బై చూసుకుంటే హైదరాబాద్లో ఒక విద్యా సంస్థ ఉంది, మైనారిటీ హాస్టల్ ఉంది. హాస్టల్లో మేము పోతే 650 అలాటెడ్ సీట్స్ ఉన్నాయి. అందులో ఫిల్ అయినాయి 320. అంటే మీకు ఎక్కడ ఓవరాల్గా ఏ బీసీ ఎస్టీ మైనారిటీ గురుకుల హాస్టల్లో చూసుకుంటే 50%, 50% ఫిల్ అయినాయి. ఇంకా ఈ మహబూబ్ నగర్లో జరిగిన సంఘటన చూసి 50%లో కూడా ఇంక 20% పిల్లలు మేము రాము, మాకు భయం అవుతుంది, ప్యానిక్ అయ్యారు. ప్యానిక్ అయ్యి మేము భయపడుతున్నాం, మేము రాలేకపోతున్నాం అనే విషయం వాళ్ళు స్పష్టంగా చేసి ఈ మిగతా వాళ్ళు కూడా భయపడి రాలేకపోతున్నారు. కాలేజీలో విజిట్ చేసినప్పుడు ఆ కిచెన్ కానీ బాత్రూమ్ కానీ, కిచెన్ ఉంటే కిచెన్లో నుంచే డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, కిచెన్ మధ్యలో నుంచి డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. సో ఏది వండుతుండో ఏది పాడేస్తుండో తెలుస్తలేదు. పురుగుల పట్టిన బియ్యం, ఏదైతే టమాటాలు ఏవుతున్నాయో అంతా కుళ్ళిపోయినాయి.